తిరిగి అంటే నీకేం నిలబడి అదే నీకు ఒక రెడ్డి అనే పదంతో నీకుండే జనాభా ఎంత ఈ జిల్లాలో బీసీల జనాభా ఎంత? బీసీలు అనుకుంటే ఉచ్చ వస్తు కూడా పట్టుకొని పోతారు. నీవు ఒక అహంకారివి బీసీల ఓట్లతో గెలిచి ఈరోజు బీసీలో మనిషి మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయి. బీసీల ఓట్లు అడగాకరా, నువ్వు ఏమున్నాడుతో ఓసీల ఓట్లు అడుగు, నీ రెడ్డి ఓట్లు అడుగు. బీసీలు అప్పుడు మేము అనుకుంటాం ఈ బీసీలంతా ఏకమై నేను ఉచ్చపోసి ఇక్కడి నుంచి గద్వాల జిల్లా నుంచి నేను పారుదల టైం వస్తుంది. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నీవు ఎక్కడి నుంచో గెలిచి ఎక్కడికో వచ్చి నీకు ఒక స్పీడ్ బ్రేకర్గా ఉండేటువంటి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని అవమానిస్తావా? మేము అనుకుంటే బీసీలు అనుకుంటే నిన్ను ఇక్కడి నుంచి పారుదల వరకు మేము వదలము. నువ్వు వెంటనే వీళ్ళకందరూ క్షమాపణ చెప్పి నిజంగా నీకు నిజాయితీ ఉంటే నువ్వు రాజీనామా చెయ్యి. బీసీ ఓట్లు అడగట్టు బిడ్డ, నువ్వు ఏమడుగుతావు? ఓసీ ఓట్లు అడుగు. నువ్వు బీసీలు అడగదు, మేము బీసీ ఓట్లు అడుగుతాం. నిన్ను ఓసీ ఓట్లు అడగమని ఈ సభాముఖంగా చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఐక్యతతో పోరాడతామని మరి తెలియజేస్తూ రేపు మరి వచ్చే పరిణామాలకు కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా బీసీలంతా ఏకమై నిన్ను పారుదోలుతామని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.